హలో ఎవ్రీవన్, ఓపీ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు అయితే మేము మేడారం మహాజాతరకు అయితే వెళ్తున్నాము. అన్నైతే ప్యాకింగ్ చేసినాము. ఇంకా మమ్మీ అయితే బండ్లకి ఇంకా ఆటోకి అయితే పూజ చేస్తుంది. సో ప్రజెంట్ టైం అయితే 9:30 అవుతుంది. ఇంకా 9:30కి మేము స్టార్ట్ అవుతాం. సో అక్కడికి వెళ్ళే వరకు టైం చూసాం ఎంత అవుతుందో. చలో మేడారం స్టార్ట్ అయినాం. ఇప్పుడే మేడారంకి వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు. మేము ఇంకా స్టార్ట్ అవుతాం. టైం వచ్చి 9:59, ఇంకా 1 minute 10 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. మధ్యలో మొత్తం జర్నీ మొత్తం పెడతాము. ఆడికి వెళ్ళినప్పుడు ఆడ కూడా వీడియో చూస్తాము. ఓకే రా పోమా రైటా రైట్ మళ్ళా ఆడ కలుస్తాం. మెల్ల ఎత్తుకొచ్చి పుడతాడు గుర్షా మదన్ గుర్షా ఆడుతున్నావా? మంచిదావు ఇంకా పెద్దవి కావాలి. లోపలికి రావాలనుకుంటా. చలో గుడిసె అయితే కత్తాం. కొంచెం సైడ్కి అయిపోయింది. ఇంకా సైడ్ది ఒకటి కడితే అయిపోతుంది. సో ఇప్పుడైతే సైడ్ది కడుతున్నారు. లోపల అయితే అది కట్టేసారు. సో ప్రజెంట్ అయితే మంచిగా ఆగుతుంది. ఒక రోజు కోసమే కదా. సో ఇంకా పక్కన మధ్యలో జాయిన్ చేస్తే అయిపోతుంది. ఇంకా మమ్మీ అయితే బంగారానికి బొట్లు అయితే పెడుతుంది. సో బొట్లు పెట్టిన తర్వాత పూజ చేయాలి. ఇంకా పూజ చేసేసి ఇంకా ఈరోజు అయితే రెస్టే. ఎందుకంటే మేము నైట్ అంతా జర్నీ చేసినాం కాబట్టి మాకు అసలు షెడ్ అండి. ఇదే మా షెడ్. పూజ అయితే అవుతుంది. చూడండి బాగుంది మా షెడ్. ఇంకా మమ్మీ అయితే పూజకు అన్ని రెడీగా చేసుకుంది. అన్నీ పెట్టేసుకుంది, కొబ్బరికాయలు అవన్నీ. సో ఇంకా ధూప్ స్టిక్లు అయితే అవన్నీ ముట్టించేసింది. ఇంకా కోళ్ళకైతే కొంచెం తాపిస్తుంది. సో అది అయిపోయింది తర్వాత ఇంకా అవి కట్ చేసి తీసుకెళ్ళాలి. సో ఇది అయిపోయిన తర్వాత మమ్మీ అయితే ఆరతి ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ సో ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆరతి ఇస్తుంది. ఆరతి మనం కూడా తీసుకొని ఇంకా వెళ్దాం. ఏంటి మేమంతా బండి మీద ఉన్నామంటే ఫుల్ హీట్, అసలు ఫుల్ ఎండ కొడుతుంది. అసలు ఎంత అంటే చాలా ఎండ కొడుతుందని చెప్పి మేము ఎవరు షర్ట్లు వేసుకోకుండా ఉన్నారు. నేనైతే టీషర్ట్ వేసుకున్నాను అనుకోండి. చూడండి మొత్తం బండ్ల మీద తిరుగుతున్నాం. సో ఫుల్ లైన్ ఉంది ఇది కూడా, దీనికి కూడా. ఇక్కడ వాటర్ కూడా కొనుక్కోవాలండి. బాటిల్ వచ్చి 150 అంట బాటిల్. 20 లీటర్స్ క్యాన్. మన దగ్గర అయితే 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. 150 అంట బాటిల్. చూడండి మా షెడ్. ఇంకా చీకటి అయిపోయింది. మా వాళ్ళు ఏదో గేమ్ ఆడుతారు, కొట్టుకుంటారు. సో ఫుల్ చీకటి అయింది. లైట్స్ వల్ల కొంచెం మంచిగా ఉంది. తెల్ల వస్తుంది. మేమైతే ఇప్పుడు ఇంకా గుడికి వెళ్ళలే. సో ఇప్పుడే చూస్తున్నాం ఎట్లుంది, రష్ ఎట్లుంది, మేము ఏడున్నామని. సో ఇప్పుడైతే ప్రజెంట్ వాక్ అయితే వెళ్తున్నాం. సో ఇది మెయిన్ కమాండ్. వాగు కాడికి వచ్చామండి మేము ఇప్పుడే. పక్కన ఎగ్జిబిషన్ ఉంది, పక్కన నిమిషం ఇప్పుడు తప్పిపోతూ ఉన్నది. ఒకటే మైక్లో ఒకటే చెప్పారు తప్పిపోతారని. నేనైతే వాయిస్ అట్లా వస్తుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మన వెనకాల ఉన్నది వాగు జంపన వాగు. సో అయితే రేపు వచ్చి స్నానం చేస్తాం. మూలం తెచ్చేటప్పుడు వస్తారు, కానీ ఇది నార్మల్గా అంటే వేరే వాళ్ళు వెళ్తుంటామో తీసుకొని వెళ్తారు. సో సేమ్ అమ్మవారు వచ్చేటప్పుడు ఇలానే తీసుకెళ్తారు. మా మామ అయితే దర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చింది. ఫుల్ రష్ ఉందంట. ఇంకా రేపు ఎల్లుండి అయితే తగ్గిపోతుంది కొంచెం.
ఇంకా మేమైతే వెళ్తాం. ఇప్పుడు దర్శనంకి వెళ్ళి ఇంకా ప్రసాదం అయితే తీసుకొచ్చింది బంగారం. మనమైతే మనం ఇంటి వెళ్ళేది ఇక్కడ కమాన్ కనిపిస్తుంది. కమాన్ నుంచి మనకి రైట్ సైడ్లో మనమైతే టెంట్ వేసుకున్నాం. సో ఇక్కడ రైట్ సైడ్ టెంట్ అండ్ దీని లెఫ్ట్ సైడ్ మనకి గుడి. సో ఇట్లా వెళ్ళిపోవాలి. సో ఇట్లా వెళ్తే మనకి వాగు ఇంకా టెంపుల్ వస్తుంది. సో దీని రైట్ సైడ్ మనం ఉంటున్నాం. మేబీ ఇక్కడ వీళ్ళు దర్శనంకి అయితే వెళ్తారు. సో బంగారం అవన్నీ తీసుకొని వెళ్తారు కాబట్టి అట్లా కొంచెం హడావిడి చేస్తున్నారు. ఇలా మా డే అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.